అందరికీ నమస్తే. ఉదయ్ కిరణాలు వ్లాగ్స్కి స్వాగతం. ఇది వచ్చేసి శుక్రవారం రోజు అన్నమాట. ఆ రోజు ఇక్కడైతే ఎలక్షన్స్ జరుగుతుంటే స్కూల్కి సెలవు ఇచ్చారు. పిల్లలిద్దరు ఇంటికాడే ఉన్నారనమాట. నేను ఇంకా వాళ్ళకైతే టమోటా రైస్ చేసి పెడదామని చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూడండి. టమోటా రైస్ ఆయిల్ వేసేసి కొంచెం బటర్ వేసాను. తర్వాత జీడిపప్పు ఇంకా బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, ఇంకా అవి అయితే వేసాను. అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమోటా కోసాను. 4 టమోటాలేమో జ్యూస్ పట్టేసాను. 4 టమోటాలు ఈ జ్యూస్ పట్టేసి ఇంకా జ్యూస్ వేసుకుంటే బాగుండిద్ది. నేనైతే ఇలా తయారు చేస్తాను. ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను అనమాట. భలే టేస్ట్గా ఉండిద్ది, చాలా బాగుండిద్ది అనమాట. ఇంకా టమోటా కూడా చిన్న చిన్న ముక్కలు కోసి ఉల్లిపాయ వేగాక అయితే వేసేసాను. మేము ముగ్గురమే, కానీ కొంచెం చట్టి ఖాళీగా పెట్టుకుంటే బాగా ఉడికిద్ది అనమాట. అందుకని ఈ చట్టి తీసుకున్నాను. ఇంకా ఇందులో అయితే చేసేద్దాం అని చెప్పి ఇంకా గరం మసాలా, అల్లం పేస్టు, ఉప్పు, కారం మొత్తం వేసుకుని ఇంక టమోటా కూడా ఉడికిందాకా ఉంచుకోవాలన్నమాట. అల్లం పేస్టు సరిపోను, ఉప్పు, కారం, ఇంకా పసుపు. ముందేం గరం మసాలా వేసా. ఇంట్లో బిర్యానీ మసాలా ఉంటే అది కూడా వేసాను, బాగుండిద్దిలే అని చెప్పి. టేస్ట్ ఏంటంటే ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అయిపోయింది. ఇంకా క్యాంటీన్లో తెచ్చుకున్నాయి ఉన్నాయి, ఇంకా ఇంట్లో బిర్యానీ మసాలా కూడా ఉంది. ఇంకా అవే వాడదాంలే, ఎటు వెళ్ళిపోతాం కదా అని చెప్పి ఇంకా గరం మసాలా అయితే పట్టుకోలే. క్యాంటీన్లో తెచ్చినయే వాడుతున్నాను. నేనైతే ఇంట్లోనే పట్టుకుని వాడుకుంటాను అనమాట. సరే ఉన్నాయిలే అని చెప్పి పట్టుకోలేదు. ఇంకా ఉప్పు, కారం మొత్తం సరిపోను వేసేసా. పసుపు ఇంకా గరం మసాలా అవన్నీ వేసాను అనమాట. సరిపోను ఉప్పు. ఇంట్లో కళ్ళుప్పు ఉంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట కళ్ళుప్పు. అది ఉంది, అది కూడా ఆఫ్ చేసేద్దాం అని చెప్పి కళ్ళుప్పే వాడుతున్నాను. చేపల కూరలో, చికెన్ కూరలో ఇలాంటప్పుడు ఇంకా కళ్ళుప్పు వేసుకుంటాను అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు 1-2 ప్యాకెట్లు తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా అయితే సరిపోను నీళ్లు పోసేసుకుని నేనైతే 3 కప్పులు బియ్యం తీసుకున్నాను. ఇంకా టమోటాది జ్యూసు ఇంకా వాటర్ బియ్యానికి సరిపడా వేసుకోవాలి. వేసుకుని అయితే వెళ్ళాక ఇంకా అయితే నీళ్ళల్లో ఇంక బియ్యం వేసేయటమేనమాట. జ్యూసీగా ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉంది. 3 కప్పుల బియ్యానికి అయితే తీసుకుని వండుకున్నాం అనమాట. పిల్లలకి చేసి పెడదాంలే, ఇంటికాడే ఉన్నారని చెప్పి టమోటా రైస్ ఒక్కటే. ఇంకా దీంట్లోకి ఏం అవసరంలా, పెరుగుంటే చాలు కమ్మగా తినేసేయచ్చు. నేనైతే ఇలా తయారు చేసేసాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా తిప్పేసి కాసేపు ఉడకనివ్వాలి. తుకలాడాక సిమ్లో పెట్టేస్తే అడుగంటకుండా చక్కగా ఉడికిద్ది అనమాట. ఇంతే. లాస్ట్లో కొత్తిమీర వేసేసాను అనమాట. ఇంకాసేపు ఉడకనిచ్చాక సిమ్లో పెట్టేసుకున్నాను అనుకో, ఇలా ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాను అనుకో అడుగు కూడా అంటదనమాట, చక్కగా ఉడికేసిద్ది. ఇంకా చక్కగా ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే ఉడికి ఉండిద్ది అనమాట. ఇంకా అయితే మూత పెట్టేశాను. 10 నిమిషాల తర్వాత వచ్చి చూసి ఆపేసుకుంటే సరిపోయిద్ది. అయితే చక్కగా తయారైపోయింది. ఇంకా అయితే చక్కగా జ్యూసీగా వేడిగా తినేసేయచ్చు. ఎంత బాగా వచ్చిందంటే
అసలు అసలు ఇంత కూడా అసలు మెతుకు కూడా అంటుకోలేదనమాట. బాగుంది. ఇంకా అయితే పిల్లలు నేను తినేసేస్తున్నాము. చూసారా ఎంత ఖాళీగా ఉడికిందో. కొంచెం బియ్యమే కానీ అలా ఖాళీగా ఉడికిద్ది అని చెప్పి నేను పెద్ద చట్టే తీసుకున్నాను అనమాట. ఎంత ఖాళీగా ఉందో. ఇంకా అయితే పిల్లలకి ఇచ్చేస్తున్నాను అనమాట, తిందాంలే అని చెప్పి. ఇంకా పెరుగు, ఉల్లిపాయ పెరుగు కూడా చేసుకోవసల. ఉత్త పెరుగుతో చక్కగా టమోటా రైస్ వేడివేడిగా ఇలా బాగుండిద్ది అనమాట. పెరుగులో నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇలా అయితే ఇంకా టమోటా రైస్ తినేసాము. ఇంకా 4 అయ్యాక ఇంకా ముందు రోజు కుల్ఫీ తయారు చేశానమాట. ఆ కుల్ఫీ తెచ్చి ఇంకా బాల్కనీలో కూర్చొని తిన్నాము పిల్లలు నేను. ఇంకైతే ఇది కొంచెం సేపు నీళ్ళల్లో పెడితే కరిగిద్దనమాట. కరిగాక చక్కగా వచ్చేస్తాయి. కుల్ఫీ అయితే వీడియో తీయలా, షార్ట్లో పెట్టొచ్చులే అని షార్ట్ వీడియోకి తీసా కానీ ఫుల్ వీడియో పెట్టలా. అంతకుముందు ఛానల్లో ఉంది, అందుకే తీయలేదు. ఇంకైతే పిల్లలు ఐస్ క్రీమ్ తిని మొత్తం చండాలం చేశారు. కింద చుక్కలు అవి పడి ఈగలు వస్తాయని చెప్పి వేడిగా ఉంటుంది అయినా బాల్కనీ ఇలా రోజు నీళ్లు పోసేసి మొక్కలకి నీళ్ళు పోస్తే బాల్కనీలో కూడా నీళ్ళు పోసేస్తాను అనమాట. ఇంకా చక్క అంతా చల్లగా ఉండేదిలే అని చెప్పి ఇలా అయితే నీళ్లు పోసేస్తున్నాను. మొక్కలకు కూడా నీళ్లు పోసాను అనమాట. బాల్కనీ మొత్తం నీళ్ళు పోతే చల్లగా ఉండేదిలే అని చెప్పి. ఇంకైతే పిల్లడేమో ఆడుకుంటా ఉన్నాడు, ఆ నీళ్ళు నెడతా ఆడుతూ ఉన్నాడు అనమాట. చెట్లకి నీళ్ళు వేసేసి చక్కగా ఇంకా ఇది కొంచెం ఆరిపోయాక ముగ్గు అయితే వేసుకున్నాను. వర్షం ఇప్పుడు ఇంత ఎండగా ఉంది, మబ్బులు పడతా ఉన్నాయి. చాలా రోజుల నుంచి మబ్బులు పడుతుంది పోతుంది, వర్షం రాదులే అనుకున్నా. చూసారా చూపిస్తున్నాను, వర్షం వచ్చిద్దా ఈరోజన్నా అనుకుంటా. ఇంకంతా నీళ్ళు పోసి కడిగి ముగ్గు పెట్టుకోవచ్చులేని రోజు అలాగే పెడుతున్నా. అలా నీళ్ళు పోసేసి కడిగి సాయంత్రమే ముగ్గేసేసుకుంటున్నాను. అంత ఎండగా ఉందా, అలా లైట్ మబ్బులు బట్టే ఉంది. బాగా మబ్బు బట్టి కూడా వర్షం పడలా. కానీ నేను ముగ్గేసుకున్నాను ఇలాగా. వర్షం వచ్చి మొత్తం ముగ్గుని పోగొట్టేసింది. ఇది శుక్రవారం కదా, శుక్రవారం రోజు వేసాను శనివారానికి కానీ వర్షం వచ్చి ముగ్గు మొత్తం పోగొట్టింది. వర్షం వీడియో కూడా పెట్టాను. అసలు గాలి దుమ్ము, అసలు ఎంత గాలి అంటే శుక్రవారం నైట్ పోయిన కరెంటు 9ంటికి, శనివారం మధ్యాహ్నం 3ంటికి వచ్చింది. అంతసేపు కరెంటు పోయిందనమాట. రెండో రోజు ఇచ్చారు కరెంటే లేదు. మబ్బులు చూసారా ఎలా పట్టినాయో. ఒక్కసారి వాన అసలు మనిషి కూడా ఎగిరిపోయా అంత గాలి కొట్టిందనమాట. అంత గాలి, వాన అయితే అంత ఏం పడలే, గాలి మొత్తం మబ్బులు ఎత్తుకెళ్ళిపోయింది. వాన అయితే ఏదో అలా పడింది అన్నట్టు. అయితే మట్టి స్మెల్ మాత్రం ఈ వర్షం నేల మీద పడంగానే భలే వాసన. ఎండతో ఖాళీ ఉంది కదా నేల. మబ్బు అయితే భలే వర్షం అయితే అందులో లైట్గా పడింది, బాగా పడలేదు. ఆ గాలికి కరెంటు పోయింది. రెండో రోజు వచ్చింది ఉరుములు మెరుపులు. ఇంకా అయితే నైట్ ఇంత గాలి కొట్టిందనమాట. గాలి కూడా ఉయ్ అంటే ఎంత సౌండో అసలు. అన్నిసార్లు ఇదిగో వచ్చిద్ది అని అనుకోకుండా రాదు అనుకున్న రోజు వర్షం వచ్చిందనమాట. ఇదంతా బాల్కనీలో నుంచి చూస్తే ఇలా ఉండిద్ది. నైట్ కూడా ముందు పెద్ద లైట్ వేస్తారనమాట. అయితే భలే వెలుగు వచ్చిద్ది అదంతా. ఇదైతే ఇంకా శుక్రవారం మధ్యాహ్నం సాయంత్రం వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వాన
గాలి వాన మనకేం కరెంటు పోయింది, వాళ్ళకేముంది. చూసిపోయింది.